నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద పాపులర్ యూట్యూబర్, ఆమెకు లేడీ. ఈ మధ్య కాలంలో చాలా ఎమోషనల్గా, చాలా కొంత డ్రమాటిక్గా, నాటకీయంగా ఆవిడ మాట్లాడుతూ కొంతమందిని తులసి చందు, మరి కొంతమంది యాక్టివిస్టులు, ధ్రువరాటి, అరుంధతి రాయ్ ఇలాంటి వారి మీద ఒక వీడియో చేస్తూ బురద పందుల గుంపు అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసింది. తర్వాత వీళ్ళంతా దేశద్రోహులు, ప్రకాష్ రాజ్తో సహా, ప్రశ్న రావణ్, వీళ్ళంతా దేశద్రోహులు, ఇలాంటి ఒక హేట్రెడ్ని స్ప్రెడ్ చేసేలాగా ఆవిడ వీడియో చేసింది. సో దాని గురించి మీరేమంటారు? మీరు కూడా చూసే ఉంటారు కదా వీడియో. చూసానండి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే పందులు, అడవి పందులు, బురద పందులు ఇలా క్లాసిఫికేషన్ చేసుకుంటూ ఆవిడ చేసిన వీడియో ఏదైతే ఉందో ఒక 8 మందిని లక్ష్యంగా చేసుకుని చేసింది. ఆ 8 మందిలో ప్రతి ఒక్కళ్ళు, ఆవిడ చెప్పిన వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన రంగంలో విలక్షణంగా ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ ధైర్యాన్ని నమ్ముకుని వాళ్ళ స్వశక్తి మీద నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్న వాళ్ళు. ఇప్పుడు ధ్రువరాటి ఉన్నాడు ఈమె చెప్పిన వాళ్ళల్లో. ఈమెకి, ధ్రువరాటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పోల్చడం కూడా అసలు కుదరదు. కానీ మరి మాట్లాడింది కాబట్టి పోల్చాల్సి వస్తుంది, తప్పదు మరి మనకి. ధ్రువరాటికి ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ధ్రువరాటికి ఉన్న అవగాహన కావచ్చు, దేశం మీద, ప్రజల మీద ప్రేమ కావచ్చు. అతను ఏదైనా విమర్శించాడు అంటే వ్యక్తిని విమర్శించడు, వ్యవస్థను విమర్శిస్తాడు, సమస్యను గురించి మాట్లాడతాడు, దీనివల్ల ఎఫెక్ట్ అవ్వబోయే బడుగు జీవుల గురించి ఆలోచిస్తాడు. నీకులాగా తినదరక్క నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా మీలాగా ఒక 4-5 పనిగట్టుకుని వీడియోలు చేస్తున్నారు. ఈ పనిగట్టుకుని వీడియోలు చేసే వాళ్ళకి మీరు దేశం కోసం, ధర్మం కోసం అని మీరు అనుకోవచ్చు. మీరు ఆ ముసుగులో మీరు ఎవరి ఫండింగ్ తోనో చేస్తున్నారు తప్పితే మీరు సొంతగా చేస్తున్నారని ఎక్కడా అనుకోవటానికి లేదు. సరే, మీ ఫండింగుల సంగతి తర్వాత చూద్దాము. ముందైతే మట్టుకు ఈ 8 మంది గురించి ఈవిడ మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఆ పార్టీ జర్నలిస్ట్ కానే కాదు ఆ 8 మందితో పోలిస్తే. ఆ 8 మందిలో ధ్రువరాటి ఒకళ్ళు, ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీకి సంబంధించిన అభినవ్ దూప్కే, అతను ఇక్కడ చదువుకున్నాడు, అమెరికాకు వెళ్ళాడు పై చదువులకి, అక్కడ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన మాటలకి కోపం వచ్చి అతను మేము కాక్రోజులమే అని చెప్పి అతను ఒక ఉద్యమాన్ని తీసుకురాగలిగాడు. సోషల్ మీడియాలో జనాల్ని సమీకరించగలిగాడు. ఇక్కడ ఒక తొంటరి జర్నలిస్టు ప్రశ్నించాడు, అక్కడుండి ఇక్కడ మాట్లాడుతున్నావేంటి అని. ప్రశ్నిస్తే వస్తున్నా ఉండు అని చెప్పి వచ్చేసాడు. వచ్చి ఈరోజు ఢిల్లీని ఆ నీట్ ఎగ్జామ్కు సంబంధించి మంత్రిని రాజీనామా చేయమని అడుగుతూ డెడ్ లైన్ ఇచ్చి, అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాంగ్చుక్ అనే ఒక పెద్ద మేధావి వచ్చి వాళ్ళ ఉద్యమానికి బాసటగా వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ఏ పార్టీతో ఆలోచించు. నువ్వు యూట్యూబ్లో కూర్చుని మాట్లాడటం కాదు, చూసే వాళ్ళని పెంచుకోవటం కాదు, ఏమంటారు వాళ్ళని, వ్యూవర్షిప్ పెంచుకోవటం గొప్ప కాదు. రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమం చేసి 100 మందిని కూడగట్టు, లక్షల మంది అక్కర్లేదు. వీళ్ళందరూ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీట్లో అవినీతి జరిగింది, పరీక్ష పేపర్ లీక్ అయింది, దానివల్ల 20 మంది చనిపోయారు అని ప్రశ్నించారు వాళ్ళు. అసలు నువ్వు ఎంత గొప్ప జర్నలిస్టు కాకపోతే నువ్వు నీట్ ఎగ్జామ్ దీని గురించి నువ్వేమైనా రాసావా, ఏమైనా వీడియో చేసావా? నీట్ ఎగ్జామ్లో
ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినందువల్ల, పేపర్ లీక్ అయిన దాని వల్ల క్యాన్సిల్ చేశారు. 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ తరఫున వాళ్ళకి కనీసం నువ్వు ఒక నివాళి అర్పించావా నీ యూట్యూబ్ ద్వారా? అర్పిస్తే నీకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి, ఇంతే. ఇంకా రెండో మాటలేదు దీనికి. అందుకే నువ్వు ప్రశ్నించవు. అది అయిపోయింది. అతను అభినవ్ దూప్కే ఇంత చేయగలిగాడు, అయిపోయింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్, ఆయన కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేశాడు కాబట్టి ఈవిడ దృష్టిలో ఆయన ఒక దెయ్యం. కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చెయ్యని వాళ్ళ గురించి వాళ్ళే నిజమైన దేశద్రోహులు నన్ను అడిగితే. వీళ్ళు నిజమైన దేశభక్తులు. ఎట్లంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సర్ల ద్వారా న్యాయంగా ఓటు హక్కు కలిగి ఉండి కూడా సర్ ద్వారా ఓటు హక్కుని తీసేసిన అధికారిని పైన ఉపా చట్టం పెట్టాలి అన్నారు. ఎందుకంటే ఇవాళ ఓట్ల తొలగింపు విషయం ఇవాళ బర్నింగ్ ఇష్యూ ఇవాళ ఈ దేశంలో. ఇవాళ ప్రతి ఒక్కరికి అసలు నేను ఈ దేశ పౌరుణ్ణి అవునా కాదా, ఒకవేళ నా ఓటు లేకపోతే నేను పౌరుణ్ణి కాకపోతే ఏంటి? మనం కూడా ఇంతకుముందు ఒక వీడియో చేసాం. పాస్పోర్ట్ కాదంటున్నారు, ఓటర్ హక్కు కాదంటున్నారు, పాన్ కార్డు కాదంటున్నారు, ఆధార్ కార్డు కాదంటున్నారు. ఇవేవి కాదు అంటే నేను అసలు ఈ దేశం నన్ను ఒకళ్ళు నీదే దేశం అంటే నేనేం చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉంది. దాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. నీకేం నొప్పి? వాళ్ళు అడిగిన దాంట్లో తప్పుందా? అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చి వెంటనే రిటైర్ అవగానే పదవులు పొందుతున్నారు. అలా పొందటానికి వీల్లేదు అన్నారు వాళ్ళు. అది తప్ప? ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ప్రపోజ్ చేసిన విషయాలు ఏవైనా సరే వాటికి మీలో ఒక్కరైనా సమాధానం చెప్పగలరా ఇది తప్పు అని? మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే మీకు ఆ ప్రశ్నించే ధైర్యం లేదు. అసలు ప్రశ్నించే తత్వమే లేకపోతే వాళ్ళు జర్నలిస్టులే కాదు. మీరెట్లా జర్నలిస్టులు అవుతారు? మీరు జర్నలిస్టులు మౌత్ పీసులు గానే చూడాలి అంతే. పార్టీ తప్పు చేస్తే అది ఒప్పు. పెయిడ్ జర్నలిస్టులు అంతే, పెయిడ్ ఆర్టిస్టులు లాగా తయారైపోయి. జర్నలిస్టులు అంటాం కూడా సబబు కాదు. పెయిడ్ ఆర్టిస్టులు పేటిఎం బ్యాచ్ అనే అనాలి వీళ్ళని. సార్ నేను ఇంకా చాలా సంస్కారంగా పేటిఎం బ్యాచ్ అన్నా, ఆమెకులాగా పందులు బ్యాచ్ అనడం నాకు రాదు. నేను పందిని కూడా అవమానించదలుచుకోలే. ఈమెను పందులతో ఈమెను ఆ విధంగా పోల్చాల్సి వస్తే నేను పోల్చను. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అరుంధతి రాయ్. అసలు అరుంధతి రాయ్ గురించి స్పెల్లింగ్ మొదటి అక్షరం ఉచ్చరించే హక్కు కూడా నీకు లేదు. ఆమె జ్ఞానం ముందు నువ్వెంత? ఆవిడ రాసిన పుస్తకాలు నువ్వు ఏ పార్టీ? అరుంధతి రాయ్ ముందు నువ్వు నుంచుంటానికి పనికొస్తావా అసలు? ఆవిడ రాసిన పుస్తకాల్ని భారతదేశ పబ్లిషర్స్ కంటే కూడా విదేశాల్లో ఉన్న పబ్లిషర్స్ వేయడానికే ముందుకు వస్తారు. ఒక మన దేశ రచయిత మన దేశం పబ్లిషర్స్ వేయడం కంటే కూడా విదేశంలో పబ్లిషర్స్ వేస్తే ఆ రచయితకు ఉన్న ఆ ఎలివేషన్ వేరుగా ఉంటది. అది అంటే నా ఉద్దేశం ఇక్కడ పబ్లిషర్స్ తక్కువ చేయటం కాదు, అంటే ఎంతో ఉన్నతమైన పుస్తకాలను మాత్రమే వాళ్ళు, అంటే ఒక లెవెల్ పుస్తకాలు మాత్రమే వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేశారు అంటే ఇంకా అది చాలా బెస్ట్ బుక్ అయితేనే వేస్తారు. అలాంటి అరుంధతి రాయ్ ముందు నువ్వేం మాట్లాడతావమ్మా? అసలు నీకు ఏం తెలుసు? అసలు నీకు అరుంధతి రాయ్ స్పెల్లింగ్ రాయడం కూడా రాదు నీకు. ఆవిడ గురించి మాట్లాడాలి అంటే వీళ్ళకి తెలిసిన మాట ఏంటి అంటే కాశ్మీరు భారతదేశంలో భాగం కాదు అని వీళ్ళందరూ అంటున్నారు. ఇవి కూడా కట్ అండ్ పేస్ట్లే. వాళ్ళు నిజంగా ఇప్పుడు జనరల్ గా ఒకప్పుడు మాట్లాడింది ఏంటి, ప్రజలు ముస్లిమ్స్ అయితే అక్కడల్లా హిందూ రాజులు ఉన్నారు, హిందూ రాజులు ఉన్న చోట ముస్లిం రాజులు ఉన్న చోట హిందూ ప్రజలు ఉన్నారు. దీనిని ఎట్లా అయినా సరే దీని నుంచి మనము బయటకు వచ్చేయాలి అనే ఉద్దేశంతో ఆ వేళ అక్కడ ప్రజలు ఎవరు, అక్కడ ఉండవలసిన రాజు ఎవరు, ఇవాళంటే రాజ్యాలు పోయినాయి, అక్కడ పరిపాలించవలసింది ఎవరు అనే దాని విషయం మీద
వచ్చిన ఒక రగడ అది అన్సాల్వ్డ్ ఇష్యూ లాగా అయిపోయింది. అది ఎవరి చేతుల్లోనూ లేకుండా అయిపోయింది. అది ఒక దీర్ఘకాలిక చిచ్చులాగా అయిపోయింది. దీన్ని పట్టుకొని ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేసి ఓట్లు దండుకుంటున్నారు. మరి ఈ పరిస్థితిలో కాశ్మీర్ గురించి నీకెవరైతే సపోర్ట్ ఉన్నారో, నువ్వెవరికైతే సపోర్ట్ ఇస్తున్నావో వాళ్ళు కాశ్మీర్ ఫైల్స్ అని ఒక దొంగ సినిమా తీశారు. పైగా వాళ్ళు ముందు రియల్ స్టోరీ అని చెప్పి ఆ తరువాత వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టులో కేసు పెడితే ఇది రియల్ స్టోరీ కాదు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. ఎందుకు అంత తోకమోడి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాశ్మీర్ ఫైల్స్ అని తీస్తే కాశ్మీర్ ఫైల్స్ అనే చెప్పండి. ఒక జర్నలిస్టు గుజరాత్ ఫైల్స్ మీద రాణా అయ్యూబ్ అనే ఆవిడ పుస్తకం రాసింది. దాని మీద బహిరంగ చర్చకి రండి. మీరు మీకు ధైర్యం ఉంటే రండి, రారు మీరు. అట్లాగే కాశ్మీర్ ఇష్యూ అయిపోయింది. ఈ కాశ్మీర్ ఇష్యూ గురించి వచ్చారు కాబట్టి నా వాదన ఒకటి వినిపిస్తాను మేడం. సాక్షాత్తు ఎవరైతే వీళ్ళు గాంధీ నెహ్రూకి పోటీగా తీసుకొస్తారు, పటేల్ గారే మనకి కాశ్మీర్ వద్దు, కాశ్మీర్ మనది కాదు, అందులో ముస్లింలు ఎక్కువ, 80% ముస్లింలు ఉన్నారు, వాళ్ళు మనల్ని ఓన్ చేసుకోరు, మనం హైదరాబాద్ ని మనం తీసుకుందాము, దాన్ని వాళ్ళకి వదిలేద్దాము అని ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేస్తే నెహ్రూ గారు ఆయన పిచ్చితోటి అది నేను పుట్టిన ఊరు, నేను కాశ్మీర్ పండిట్ని, నేను పుట్టిన ఊరు అని చెప్పి ఆ పిచ్చితో ఆయన ఉంచారు. గాని అసలు నిజానికి ఆ రోజు కాశ్మీర్ ని ఇచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం ఉంటున్న హైదరాబాద్ కూడా ఒక ప్రశ్నార్థకం, ప్రిన్స్లీ స్టేట్ అది. అయితే అలా అని అనుకుంటే నెహ్రూ గారు ఉంచారు, దాన్ని వీళ్ళు చరిత్రను మార్చేసి ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడికి ఇది అయిపోయింది. ఏదైనా ఇలాంటి వాళ్ళ ఉద్యమకారులందరినీ, మాట్లాడే మేధావులందరినీ వీళ్ళు ఈ ప్రశ్నతోటే కొట్టాలని చూస్తారు. అందుకే వీళ్ళు దేశద్రోహులు అని చెప్తారు. ఇక అదే ముద్ర వేయాలి. ఫస్ట్ కుక్కను కొట్టాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయాలి, దేశద్రోహాన్ని ముద్ర వేసి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.